సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచం వెనుక కొన్ని జీవితాలుంటాయని ఎవ్వరూ ఊహించరు. ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చి చాలామంది నటుల నిజ జీవితాలు బయటకు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఇది కూడా తెలియని పరిస్థితి. కృష్ణం వందే జగద్గురు సినిమాలో చెప్పినట్టు చప్పట్లనేవి వినటానికి బాగుంటాయి, కానీ తినడానికి పనికిరావు. ఒక నటుడు తనను తాను తెరపై చూసుకున్నప్పుడు మురిసిపోతాడు. ఆ క్షణానికి మాత్రమే సంతృప్తినిస్తుంది. ఆ తర్వాత నిజ జీవితంలో ఎన్నో కన్నీళ్లుంటాయి. టాలీవుడ్లో చాలామంది నటులు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ప్రముఖ కమెడియన్గా గుర్తింపు సాధించుకున్న నటులలో ఫిష్ వెంకట్ ఒకరు. ఎన్నో సినిమాల్లో నటుడిగా కనిపించిన వెంకట్ తెరపైన కనిపించింది కొద్దిసేపైనా కూడా ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా కామెడీ టైమింగ్తో అలరించాడు. ఇప్పుడు అలాంటి ఫిష్ వెంకట్ టైం అసలు బాలేదు. రోజురోజుకి ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. కుటుంబ సభ్యులు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మామూలుగా చాలా సందర్భాల్లో స్టార్ హీరోలు కొంతమందికి సహాయం అందిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయం చేసినట్లు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఫిష్ వెంకట్ పరిస్థితి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. ఎన్నో సినిమాలు చేసి ఉన్నాడు కాబట్టి టక్కున గుర్తుపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా తెలుగు సినిమా పెద్దలు, స్టార్ హీరోలు ఆదుకోకపోవటానికి కారణాలేంటి? కేవలం తెరపైన మాత్రమే హీరోలా? తెర వెనుక జీవితాలు తమకు తెలియనివి కాదా? తెలిసినా ముందుకు రావటం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలుగు పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఆదుకుంటారు అని ఒక ఫేక్ పిఏ ఆ ఫ్యామిలీకి ఫోన్ చేశారు. వాళ్ళు దాన్ని నిజమని నమ్మారు. అది ఫేక్ అని తెలిసింది. చాలామంది మీడియా ప్రముఖులు అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఈ వార్త గురించి బీభత్సంగా టెలికాస్ట్ చేశారు. కనీసం ఇది కూడా ప్రభాస్ దృష్టికి చేరలేదా? ఎవరు చేరవేయలేదా? కేవలం ప్రభాస్ అనే కాదు, మిగతా హీరోలు ఎవరికీ తెలియలేదా? ఫిష్ వెంకట్ ఎప్పటినుంచో నటుడిగా నటిస్తున్నారు. అలాగే మా మెంబర్షిప్కు దరఖాస్తు చేసుకున్నాడు. అప్రూవ్ కూడా అయ్యింది. అయితే అందుకు అవసరమైన డబ్బులు కట్టలేదు. దానివల్ల మా నుంచి కూడా ఆయనకు సాయం లభించే పరిస్థితి కనిపించటం లేదు. మా అధ్యక్షుడు విష్ణు మంచు కూడా దీనిపై స్పందించటం లేదు. భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మించే మంచు విష్ణు తన వంతుగా తలుచుకుంటే ఒక జీవితాన్ని నిలబెట్టడంలో కూడా కొంత భాగాన్ని పంచుకోవచ్చు. అలాగే మా ప్రెసిడెంట్గా నటులందరినీ ఏకం చేసి ఒక జీవితాన్ని నిలబెట్టే అవకాశం కూడా ఉంది. మరి తెలుగు సినిమా పరిశ్రమ ఈ నటుడి గురించి ఎంతలా నిలబడుతుందో చూడాలి.